హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. మీరందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నా. అయితే ప్రతి ఒక్కళ్ళకు మనకు కన్ను కొట్టుకుంటే ఏదో జరుగుతుందని అనుకుంటాం కదా, దానికే ఈ టిప్పు. అయితే నాకు తెలిసింది మీకు తెలియజేయాలని చెప్తున్నాను. అది ఎట్లా చేయాలో చెప్తా. కంపల్సరీ దానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే నాకు ఒక ఆయన చెప్పిండు అన్నట్టు, ఊకే ఈ కుడి కన్ను కొట్టుకుంటుందని నేను అడిగితే ఆయన ఏం చెప్పిండే, దీనికి ఒక నివారణ చెప్తా అమ్మ, నువ్వు అట్లనే వేయు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పిండు. అయితే అట్లా చేస్తే దాని దోషం అన్నది తీరిపోతుందట. నేను ఎట్లా వేయాలో మేము చూపెడతా. ఇప్పుడు ఆడవాళ్ళకు ఎడమ కన్ను కొట్టుకుంటే మనకు అనిష్టం అని, ఆడవాళ్ళకు కుడి కన్ను కొట్టుకుంటే అనిష్టం అంటారు కదా. తూర్పు దిక్కునున్న దర్వాజా, ఇట్లా తూర్పు దిక్కునుంది కదా ఈ దర్వాజా, ఈ తూర్పు దిక్కునున్న దర్వాజాకు చెయ్యాలి. ఆయన నాకు చూపించిండు, మీకు చూపిస్తున్నట్లనే కాలుని ఇట్లా దర్వాజాకు ఇట్లా ఆనియాలి. ఇట్లా ఆనిచ్చి ఇగో ఇట్లా 2, ఇగో 3, 4, 5, 6, 7 అడుగులు వేసిన తర్వాత ఇగో ఇట్లా ఏళ్ళని ఇట్లా 2 ఏళ్ళని బట్టి ఇగో ఇట్లా పెద్ద నేలకు చూడాల 7 సార్లు. ఇగో 2 ఏళ్ళు పెట్టి ఇట్లా చూడాల. 1, 2, 3, 4, 5, 6, 7 తూర్చిన తర్వాత ఇగో మన కన్నుకు ఇట్లా ఉండి 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు ఇట్లా అనుకోవాలా. అయితే అది దోషం పోతుందట. ఏదన్నా మనకు అనిష్టం జరగాలని ఉన్న దోషం తగ్గుతుందంట. కంపల్సరీ ఇది అబద్ధం కాదు, ఇది నిజమే. ఎందుకంటే నేను చేస్తే కాబట్టి మీకు తెలియజేయాలని చెప్తున్నా. అయితే మొగోళ్ళు అయితే ఇప్పుడు ఈ ఎడమ కన్ను కొట్టుకుంటారు కదా, వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే వాళ్ళు ఎడమ కాలు పెట్టాలి ఇట్లా. ఇప్పుడు ఇది ఎడమ కాలు కదా, ఇట్లా ఎడమ కాలు సేమ్ ఇట్లా ముందు ఆడవాళ్ళకు కుడి కన్ను కొట్టుకుంటే ఇలా అవుతుంది అన్న కదా, సేమ్ ప్రాసెస్. అయితే మగవాళ్ళకు ఎడమ కన్ను కొట్టుకుంటే ఎడమ కాలు పెట్టండి. సేమ్ అదే దర్వాజాకు తూర్పు దిక్కునున్న దర్వాజాకు 7 సార్లు పెట్టి 7 సార్లు ఏళ్ళని బట్టి రాసి చేసుకోవాలి, తీరిపోతుంది. తప్పకుండా చేసి ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి. బై బై.